టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మనమైతే ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతు బంధు నిధులు అయితే విడుదల కావడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. విడతల వారీగా వారి ఖాతాల్లో అయితే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తున్నారని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఇదివరకు అయితే మనకి 1 నుండి 6 ఎకరాలు ఉన్న రైతులకైతే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు అయితే జమ అయ్యాయి. ఇప్పుడు 6 నుండి 20 ఎకరాల దాకా కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఆల్రెడీ సగానికి సగం అయితే మనకైతే 32% వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే 20 ఎకరాలు ఉన్న రైతులకైతే 32% వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి. అదేవిధంగా మిగతా వారికి కూడా ఈరోజు సాయంత్రం 5 లేదా 6 లోపు అయితే మళ్ళీ ఒక 22% వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకైతే క్లారిటీగా కనపడమే జరుగుతుంది. మనకైతే ఈరోజు అయితే సాయంత్రం కల్లా ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతాయి. ప్రతి ఒక్క రైతులు అయితే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూద్దానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరైతే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, ఇప్పటివరకు మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది, ఇంకా ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడాలో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్క రైతులు అయితే కామెంట్లో అయితే కామెంట్ పెడుతున్నారు, కానీ నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇవ్వలేను. కొన్ని కామెంట్లకు అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే మీకైతే త్వరలోనే మీ అకౌంట్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి. అయితే మనకైతే ఈ నెల 22 లేదా 23 తారీఖు కల్లా అయితే 20 ఎకరాలు ఉన్న రైతులకైతే పూర్తిగా వారి ఖాతాల్లో నిధులు అయితే జమ అవుతాయి. ఈరోజు చూసుకున్నట్టయితే మనమైతే జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క జిల్లాకి ఈరోజైతే చాలా వరకు అయితే ఎక్కువ నిధులు విడుదల కావడం జరిగింది. మెయిన్ అయితే మహబూబ్నగర్ జిల్లాకి అయితే ఈరోజైతే 1,052 కోట్ల రూపాయల నిధులు అయితే విడుదలయ్యాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకి అయితే 1,000 కోట్ల రూపాయలు అయితే నిధులు విడుదల కావడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాకి 450 కోట్ల పైగానే నిధులు అయితే విడుదలయ్యాయి. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో త్వరలోనే సాయంత్రం కల్లా మీకైతే 22% వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూద్దాం ప్రయత్నించండి. అదేవిధంగా లైక్ కూడా చేయడం అసలు మర్చిపోకండి. అయితే మనకైతే ఇదివరకే చెప్పిన విషయం అయితే ప్రతి ఒక్క రైతు సోదరు అకౌంట్లో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తాం, కానీ ఇదివరకు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే టయానికి మీకు రైతు బంధు అందించింది. ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం టయానికి రైతు బంధు ఇవ్వట్లేదు అయితే చాలామంది రైతు సోదరులు అయితే కామెంట్ పెడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి కొద్దిగా లేట్ అయితే అయింది. అదేవిధంగా మనకైతే బట్టి విక్రమార్క గారు అయితే కీలక వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాలకైతే రైతు బంధు అయితే మేము వేయం, ఓన్లీ సాగు చేసే భూములకే రైతు బంధు అయితే మీ ఖాతాలో జమ చేస్తాం. ఇదివరకే టీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఇచ్చి 20,000 కోట్ల రూపాయలు అయితే నష్టం పెట్టింది. అదేవిధంగా మేమైతే అలా నష్టం చేయం. ఆ 20 కోట్లు పెట్టుకుంటే ఏదో ఒక పనికి అయితే ఉపయోగపడుతుందని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో హెచ్చరించడమే జరిగింది. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.